ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఈ 5 నెలల్లో ఏం చేశామని నిన్నటివరకు మాట్లాడాం. రాబోయే 2047కి ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే 3 ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ 3 సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే by 2047 ఆంధ్రప్రదేశ్ envisages a state of happy, thriving and responsible Telugus. As a community, Telugu community, ఒక responsible Telugu community, fostering a progressive and inclusive community. Progressive గా ఉండాలి, inclusive community గా ఉండాలి. A valley of innovation, a knowledge hub for global community with unparalleled speed of doing business. ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోతాం. ఇది విజన్ డాక్యుమెంట్లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఆ 3 కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, గ్లోబల్ థింకర్స్. యాజ్ ఆన్ టుడే గ్లోబల్ డైస్పోరా NRI చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం NRI మొత్తం కూడా చూస్తే 30 to 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు కమ్యూనిటీ ఉంది, నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. అందుకని గ్లోబల్ థింకర్స్గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ, P4 మంత్ర.
జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. సమాజంలో సంపద సృష్టించడం P3 వల్ల సాధ్యమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు కావాలి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం, వాళ్ళు టోల్ పెట్టి కొద్ది డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి సంపద వస్తూ ఉంది, సమాజానికి మేలు జరుగుతూ ఉంది. కానీ నేనేమంటున్నానంటే P4, ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం, ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకో పక్క వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రొటీన్గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి, మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి. ఈ రోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలుగానే ఉండేటివి. నాకు ఒక అనుభవం కూడా ఉంది. నేను ముఖ్యమంత్రిగా